భారత్తో పెట్టుకోకు యూనేస్. My Jawan's blood has been spilled. ఏ నిద్రపోతున్నాడా ఏంటండి? చిన్మయ్ కృష్ణదాస్. ఇప్పుడు ఈ పేరే ఒక సంచలనం. అసలుకెవరు ఈ కృష్ణదాస్ తెలుసుకుందామా? పదండి. చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి. ఈయన బంగ్లాదేశ్ హిందూ సన్యాసి. ఈయన చిట్టాగ్యాంగ్లోని ఇస్కాన్ డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాడు. అట్లాగే బంగ్లాదేశ్ సనాతని జాగరణ మంచ ప్రతినిధి. అతను చిట్టగాంగ్లోని హతజారీలో ఉన్న పుండ్రిక్దమ్ ఆశ్రమానికి క్యూరేటర్గా ఉన్నారు. అసలుకి ఎందుకు అరెస్ట్ చేశారు? అక్టోబర్ 30వ తారీఖు చిట్టగాంగ్లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో ఒక బహిరంగ సభ జరిగింది. ఆ కార్యక్రమానికి వేలాది మంది హిందువులు హాజరయ్యారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు. బంగ్లాదేశ్ జనాభా 16.5 కోట్ల మంది అయితే మన హిందువుల జనాభా 1.3 కోట్లు. ఆ సభ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ సభలో ఆయన ఏం మాట్లాడారు మీకు అర్థం కావాలి అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. అది ఆగస్టు 5వ తేదీన ఏం జరిగిందో మనందరికి తెలుసు. షేక్ హసీనా ప్రధానికి వచ్చి దిగిపోయింది. అట్లాగే ఇండియా వచ్చేసారు. అప్పుడు బంగ్లాదేశ్ ప్రధాన నివాసంలోకి అల్లరి మొక్కలు పెద్ద ఎత్తున చొరబడ్డారండి. ఒక ప్రధానమంత్రి నివాసంలో చొరపడే ఎంత ఇదిగా రచ్చ చేస్తే ఇంకా మన హిందూ మైనార్టీలకి భద్రత ఉండిద్దండి. ప్రధాని షేక్ హసీనా వెళ్ళిపోవటానికి కారణం స్టూడెంట్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి ఫ్రీడమ్ ఫైట్ అనే ముసుగులో వాళ్ళు చేసిన ప్రతి తప్పు బయటపడింది. ఇంకా ఆ టైంలో మన మైనార్టీల ఇళ్ళన్నీ దహనం చేశారండి. ఆడపిల్లల మీద అత్యాచారాలు చేశారు, దొరికినట్టు చంపేశారు. సుమారుగా 100 మంది చనిపోయారంటండి. అట్లాగే 2022వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మైనార్టీస్ సుమారు వేలల్లో చనిపోయారండి. మహమ్మద్ యూనిస్ ఎటువంటి ఎలక్షన్ లేకుండా గద్దెనెక్కాడండి. అయినా కానీ మన హిందువుల బాధలు తగ్గలేదు. మహమ్మద్ యూనిస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మైనార్టీస్ మీద ఇంకెక్కువ దాడులు జరిగాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక చిన్మయ్ కృష్ణదాస్ సభలు ర్యాలీలు చేశారండి. అలాగే గవర్నమెంట్కి కొన్ని డిమాండ్లు కూడా పెట్టాడండి. దానిలో ఒకటి మైనారిటీ లా కావాలని, 2 మైనారిటీ అఫైర్స్ ఆఫ్ మినిస్టర్ కావాలని, 3వది దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్లు పెట్టారండి. ఇవన్నీ చూసిన మహమ్మద్ యూనిస్కి అస్సలుగా నచ్చలేదండి. ఎలాగైనా చిన్మయ్ కృష్ణదాస్ని హింసిద్దామని ఫిక్స్ అయ్యాడండి. అందుకని ఈ కేసులు పెట్టారు. సభ జరుగుతున్న ప్లేస్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ ఫ్లాగ్ మీద హిందుస్థాన్ ఫ్లాగ్ పెట్టారంటండి. అది కూడా ఎవరో యువకులు పెట్టారు. దానికి సెడిషన్ కేసు పెట్టారండి. సెడిషన్ కేసు అంటే దేశద్రోహం కేసు. ఈ కేసు మీద ఢాకా ఎయిర్పోర్ట్లో చిన్మయ్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేశారు. সম্প্রতি বাংলাদেশ সনাতন জাগরণ মঞ্চ ও বাংলাদেশ সম্মিলিত সংখ্যালঘু জোট নামে দুটি সংগঠন বাংলাদেশ সম্মিলিত সনাতনী জাগরণ জোটের ব্যানার తర్వాత లాయర్స్ వెళ్ళి బెయిల్ అప్లై చేశారు. కానీ కోర్టు 10 డేస్ రిమాండ్ విధించింది. ప్రొటెస్టర్స్ న్యాయం కోసం డిమాండ్ చేశారు. ఈ అల్లర్లో సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ అనే ఒక లాయరు చనిపోయాడండి. ఈ హత్య కూడా ఇస్కాన్ వాళ్ళు చేశారని, ఇస్కాన్ బంగ్లాదేశ్లో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారండి. Munch spokesperson Chinmoy Prabhu to jail. According to official sources, the police have detained another 21 persons for their alleged involvement in the vandalism and carrying out of attacks on the law enforcement. అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే ఇస్కాన్ అన్నది వరల్డ్ మొత్తంలో ఉందండి. అది బంగ్లాదేశ్ కాదు, యుఎస్లో ఉంది, యూకేలో ఉంది, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉంది. ఆఖరికి ఇస్కాన్ అన్నది వరల్డ్ వైడ్గా మహాభారతాన్ని, కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తాయండి. ఇంకా ఇస్కాన్ మీద చాలా ఆరోపణలు చేశారండి. మనీ లాండరింగ్ అని ఆరోపణ చేస్తున్నారు, ఇండియాకి బి టీమ్ అని ఆరోపణ చేస్తున్నారు, స్పై టీమ్ అని ఆరోపణ చేస్తున్నారండి. దీనికి వ్యతిరేకంగా హిందూ మైనార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారండి. ఈ ఘటనని ఇండియన్ గవర్నమెంట్ కూడా ఖండించిందండి. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడండి.
మన ఆర్మీ జవాన్ రక్తంతో కూడుకొని ఇచ్చిన బంగ్లాదేశ్, Oh, blood has been అలాంటి spilled. బంగ్లాదేశ్ Army jawans' blood has been హిందూస్ మీద దాడులు చేయటం We lost చాలా our బాధాకరం అన్నారండి. We gave శ్రీ రవిశంకర్ గారు కూడా ఖండించారండి. to arrest a spiritual leader. He's not taking weapons, he's not taking guns, he's caring for his people. He is just standing up for the rights. We expect much more from Professor Muhammad Yunus, who has got Nobel Peace Prize for bringing peace and security to people. And that's why he has been put there as a Prime Minister. We will not expect him to take such action which would further create more tension between the communities. We request the government of Bangladesh to please take care of their minorities, control the radical elements that ransacking your own country and its image. ఈ ఘటనని సద్గురు కూడా ఖండించారండి. కొన్ని నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారండి, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని చూస్తున్నాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారండి. పాకిస్తాన్లో గొడవలు జరిగినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పే రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమయ్యాడండి? నోరు కూడా తెరవట్లేదు. నిద్రపోతున్నాడా ఏంటండి? మన దేశం కంటూ ఒక సిస్టమ్ ఉందండి. ఎవరు ఫ్రీడంలో తలదోర్చదు, ఎవరు డెమోక్రసీలో తలదోర్చదు, ఎవరు కాన్స్టిట్యూషన్లో తలదోర్చదు. భారత్ సిద్ధాంతం ఒకటి, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం కూడా బాగుండాలి. చివరిగా ఒకటే చెప్తానండి మొహమ్మద్ యూనిస్కి, భారత్ సైలెంట్గా ఉంది కదా అని కుప్పగంతలు వేసామనుకో, ఏదో రోజు కుళ్ళి ఏడ్చేటట్టు చేసిద్ది భారత్తో పెట్టుకోకు యూనిస్.